మీ వయసు ఎంతమ్మా? 50 దాటి ఉంటాయమ్మా. 50 దాటి ఉంటే ఫంక్షన్ వస్తుందా మీకు? ఈ మధ్య వస్తుందమ్మా. మీ భర్త చనిపోయి ఎంతకాలం అయింది? చనిపోయి 3 సంవత్సరాలు. ఇది 7వ నెల కొడుతూ ఉంది వాళ్ళు. ఇంకా నెల కొడతాడనిగా చచ్చిపోయాడు వాళ్ళ నాన్న. అయ్యో. పుట్టాడు ఒక 3 నెలలు 6 నెలలు అయ్యింది. అలా గిట్టు ఓటు తిరిగింది. ఈసారి ఇంకా ఇంకొక మౌనంకి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుందా? పెళ్ళి అంటే అలాగే ఏ పెళ్లి లేదు అవున తీసుకొని పోయింది. పేరేంటి? లక్ష్మి గారు. నీ ఓపికకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే తల్లి వదిలిపెట్టినా కూడా అమ్మమ్మ వయ్యి నాన్నమ్మ వయ్యి ఉండి కూడా పసిపిల్లండి నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుని కొడుకులాగా పెంచుతున్నావు. నువ్వు నాన్నమ్మ అని సంగతి మర్చిపోయాడు ఏకంగా అమ్మని అంటున్నాడు నిన్ను. నేను అమ్మే అంటాడమ్మా. అదే కదా. స్కూల్లో కూడా పోనీలే తల్లి, నీ కొడుకు నిన్ను ఎంత బాగా చూసుకున్నాడో లేదో తెలియదు కానీ నీ మనవడైతే మాత్రం ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడని నేను కోరుకుంటున్నాను. సరేనమ్మా, నేను మీకు రేషన్ ఇస్తాను, తీసుకోండి. చాక్లెట్లు కొనుక్కో. అమ్మకి ఇవ్వకు, బెండకాయలు వంకాయలు కొనేస్తుంది, అందుకే ఇవ్వకే. గంట మాటలు ఎందుకు? అమ్మకి ఎందుకు? అమ్మ నన్ను పెంచుతుంది కాబట్టి అమ్మకి నేను ఇస్తా. అమ్మ నన్ను పెంచుతుంది అందుకే అమ్మకి ఇస్తాడంట. గ్రేట్ నాన్న, నువ్వు మంచోడురా.